హలో అండి, ఈరోజు వీడియో దోసకాయ పప్పు చూద్దరు కానీ ఎలా ఉంటుందో రండి. ఈరోజు దోసకాయ పప్పులో నేను వేసేవి దోసకాయ, పచ్చిమిర్చి, ఒక్క టమాటా, ఒకటే దోసకాయ వేస్తున్నాను. ఇంకో పప్పు నానబెట్టి ఉంచుకున్నాను, ఒక గంట ముందర నానబెట్టుకున్నాను. ఇవన్నీ వేసేస్తున్నాను ఇందులో. ఇవ్వండి, అన్ని ముక్కలు వేసేసాను. ఇంకొక పసుపు కూడా వేస్తున్నాను. చింతపండు ఇదిగోండి నానబెట్టుకుని ఉంచుకున్నాను అన్నమాట. నానబెట్టుకుని పప్పు చింతపండు కొద్దిగా ఇంకో ముందర కొద్దిగా వేస్తాను, తర్వాత మళ్ళీ పోపులో వేస్తాను. చూసారు కదండి, ఇదిగో కుక్కలు పెట్టేస్తాను. సరిపడా నీళ్ళు ముక్కలకి పప్పుకి అన్నీ. ఒక 5 విజిల్స్ రానిస్తానండి నేను. చూసారు కదండి, నేను విజిల్ పెట్టలేదు. కాసేపు ఇది ఇక్కడ ఆవిరి వచ్చాక అప్పుడు విజిల్ పెట్టినామంట. సరే అండి, 5 విజిల్స్ అయిపోయాయి. ఇంకా ఇలా చూసారు కదండి, ఇది మెత్తగా అయిపోయింది పప్పు. చూసారు కదండి, చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. అది సరిపడా నాకు ఎంత కావాలంటే అంత, నాకు తినే అంత పులుపు. పసుపు వేస్తున్నానండి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసాం కదా, అది సరిపడా కారం, ఉప్పు సరిపడా ఉప్పు, పొడిమేసి వేస్తున్నాను. సాంబార్ పౌడర్ వేస్తాను నేను పప్పుల్లో, కొద్దిగా ఎక్కువ వేయను, కొంచెం. పప్పుల్లో కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకుంటే లైట్గా చాలా బాగుంటాయి పప్పులు. నేను ప్రతి దాంట్లోనే వేస్తాను, మామిడికాయ పప్పులో తప్ప. మరిగితే మిక్సీ అయిపోయింది, మరిగిపోయింది. ఇంకా పోపు పెట్టుకోవాలంటే పోపు పెట్టేసుకుంటాం. నేను నూనె వేయకుండా ఫస్టే వేసేసుకుంటున్నాను ఆవాలు. పోపు పప్పులో పోపు కన్నా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం. నేను ప్రతి దాంట్లో కొద్దిగా మెంతులు వేస్తాను పప్పుల్లో పచ్చళ్ళలో. ఒక్క ఎండుమిరపకాయ, చేసి చూడండి, పప్పు చాలా బాగుంటుంది. అంటే మేము ఇలాగే అనుకుంటాం పప్పు. ఇంకా ఫస్ట్ ఇలా నూనె వేసేసుకుంటాను పోపు. ముందర అయితే అది వేడెక్కి మన చిట్పట్ల అది మీద పడి, నేను ముందర వేసేసుకుంటా పోపులు.
సరే, అందులో కొద్దిగా ఇంగు వేసాను కదా, ఇందులో కూడా కొంచెం వేస్తాను. ఇదిగోండి అయిపోయింది దోసకాయ పప్పు. మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్రతి పప్పులో కొద్దిగా సాంబార్ పౌడర్ వేయండి, చాలా బాగుంటుంది. పోపులో కొద్దిగా మెంతులు, మేలా చేసుకుంటాం పప్పులు. ఇంకా అయిపోయింది కానీ చూడండి, చూసి ఒకసారి పప్పు చేసుకొని మాకు కామెంట్ పెట్టండి, ఎలా ఉందో చెప్పండి. ఈ పప్పు చూసారు కదండి, మీరు చేసుకుని తిని చూసి మాకు కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. అదే మా ఛానల్ పేరు ద పద్మాస్ వరల్డ్. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి. అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. చూశారు కదండి, మరొక వీడియోతో మీకు మళ్ళీ వస్తాం.